అలాగలాగే. రూపమ్మా, నాన్న బాగున్నాడా? అవును బాబాయ్, నేను వస్తున్నట్టు ఉత్తరం రాశాను కదా, బోర్డు దగ్గరికి మనిషిని ఎందుకు పంపలేదు? పంపేనమ్మా, ఈ ఊరోళ్ళకి దడిసి మన ఊరోళ్ళు ఎవరూ రాలేదు, అందుకే తెగించి నేనే వచ్చాను. ఇక్కడ బ్రిడ్జి వేయించకూడదా? ఏమీ తెలీదు, ఏం మనిషి కదమ్మా. ఈసారి ఏం చేస్తాను రే, పెట్లు పట్టుకుంటారా రామ్మా. అవును బాబాయ్, ఈ ఊరోళ్ళందరూ దున్నపోతుల్లాగున్నారు, అసలు బుద్ధున్నట్లేదే. అబ్బే లేదమ్మా, ఈ ఊరోళ్ళు గడ్డి తింటారు, అన్నం తినరు. ఆగరా, ఎవరినదే? మా అన్న కూతురు. అందుకునే గోదావరి అంతా ఎండిపోయింది. ఇదిగా పల్లెటూరు అంటే అంత అసహ్యం దాని మధ్య ఇక్కడికి ఎందుకు వచ్చావా? ఆ పట్టణం దెబ్బ మీద గంతులైపోయావా? కాదు, ఈ బట్టలు ఇంతేనా, లేకపోతే దారిలో ఎక్కడైనా ఆరేసిందా, లేక గాలి ఆడక సీరిప్పేసి లంగా జాకెట్ వచ్చిందా ఏంటి? పట్టణంలో అన్ని గాలి కుదిరేటు పెద్ద పేసనే వద్దామని చెప్పాడు. వాళ్ళిద్దరిని అది ఆడతో పెట్టుకోకమ్మా, ఆడు రావుకేతువులు మన వాళ్ళు. ఏంట్రో అవుతున్నావు? మట్టి దాకలో మట్ల గుడిసెలు ఎరుకునే నా కొడక్క. చూసావా? ఇదిగో ఇక్కడ ఉన్న రోజులైనా ఒంటి నిండా బట్టలు వేసుకో. అవును. ఏంట్రా నా గుడ్లు అప్పకే చూస్తున్నావు? గొడ్లు గోపులు పట్టుకుని గబ్బిలాలు అమ్ముకునే నా కొడక్క. చూసావా? రామ్మా, ఇంటికి వెళ్ళాక అన్ని మాట్లాడుకుందాం. వాళ్ళు అంతా పట్టణంలో గెలిచి సరిపోయారు. ఇదిగో కోళ్ళ పిల్ల, కిట్టిగాని పట్టణం పంపించి చదివిస్తాను. ఇది గచ్చిపోర్రా. ఈయన చదివించరా అంటే నీ మొగుడేమో పొలంలో పంపించాడు. ఈయన చదువుకోరా అని బడిలోకి పంపిస్తే మాటను దవడ మీద కొట్టాడు. మరి నన్ను కర్రతో కొడితే ఊరుకోవాలా? ఇది న్యాయమే. ఈయన కర్రతో కొట్టి ఈయన దవడ మీద కొట్టేంటే నేనైతే కొట్టడానికి సాటు కొట్టేద్దును. చాలే. ఏమిటయ్యా, ఆ జమీందారు గారు అమ్మాయితో గొడవ పెట్టుకున్నారట. ఇప్పుడు నల్లబైగాడు ఏం చేశాడు చూసారా? కాలువ కట్టేశాడు. రేపటి నుంచి మనకు నీళ్లు రావు. మన ఊరోళ్ళందరూ అడుక్కు తినాల్సిందే. ఏమయ్యా, నీకు ఎన్నిసార్లు చెప్పాలయ్యా, లాకులు వాళ్ళ ఊళ్ళో ఉన్నాయి, వాళ్ళ జోలికి వెళ్ళొద్దని. ముగ్గురు లేపే చెప్పదే. అయ్య బాబోయ్, పైగా ఒప్పందం ప్రకారం మనం కొట్టాటలో ఉండకూడదుగా. చూడు, ఏ కాలంకైనా దాని నుంచి కదా నీళ్ళు రావాలే, దాన్ని కొట్టుకొచ్చేదా? బానే ఉందిరా. ఓ నాయన, ఏటి గంట కొట్టరా? గంగమ్మ రావాలా, పూరకాల గంగమ్మ రావాలా, పూరకాల గంగమ్మ రావాలా, మరాబాల పూరకాల గంగమ్మ రావాలా. ఏమిటిది? ఆ నీళ్ళరా మన పొలాలు సరిపోతాయా? ఇంకాసేపు ఉంటే ఊరు మునిగిపోతాయి. ముందు ఆ గండి కట్టండి. అవసరమైతే కట్టుకోమనరా. రే మనోడా, మన పొలం తెచ్చిపోయిందా? తడిచిపోవడం ఏంటి, ఏరైపోయిందా? అయితే దుంద పదా, దున్నాలా దున్నాలా, మన పొలం దున్నాలి, దున్నాలా దున్నాలా, పొలం దున్నాలి, దున్నాలా దున్నాలా. తాతోయ్, ఆలస్యం అయిపోయింది, ఇంటికి వెళ్దాం పదా. అయితే ఎడతాడు పద్యం చెప్పనేరా. సొక్కేసి సూర్యుడు ఎలుగుతున్నాడు, ఈ సొక్కేసి భూమి చుట్టూ తిరుగుతున్నాడు, సుఖలోనే ఉంది బెమ్మ మెదడు, ఈ తాతయ్య చెబుతున్నాడు. ఈయన కోరా మనడా. వయసు అయిపోయినా పాటల దూరు తగ్గలేదు. నీకు వయసు అయిపోయినా మల్లెపూలు కొండ తగ్గించావేట. ఇదిగా ఈ ఎండలో తిరుగుతున్నాను కాబట్టి ఇంటికి తెలబడిపోయి కదే, లోపలంతా కొడతానమేనే. అప్పుడు ఎట్టాగుండావో ఇప్పుడు అట్టాగే ఉండ. ఇదిగా ఈ డబ్బు తీసుకో. ఏంటి కొత్తగా డబ్బిస్తున్నావా? ఎలా తాత, నేను చాలా రోజుల నుంచి చూస్తానే ఉన్నాను. అది సీక్రెట్ గానీ డబ్బులు అడగది. అది చాలా ఇరుందిలేరా, నువ్వు అడగకుండా అరే, ఈ కుంపడ ఎవరు అనుకున్నావు? ఎవరిది? మందే. ఓసారి మీ మామకు తెలిసి కుంపడ పగల కొట్టేసింది, మళ్ళీ కొత్త కుంపడ పెట్టించాను. పని వాడుతూనే ఉండాలి కదా, కుంపటకి ఎంత కూర. నా బంగారం కదా, నీకు సీర కొని పెడతాను. మీ అమ్మాయి తొట్టే, మీ నాన్న మీద తొట్టే, రవి కొని పెడతాను. ఏంట్రా నీ పెళ్ళాన్ని బతిమాలుతున్నా? ఏం లేదండి, కానుపు దగ్గర పడింది కదండి, కాకా పడుతున్నానండి. కానుపుకి కాకాకి సంబంధం ఏంట్రా? కానుపుకి పచ్చి తిట్లు తిడద్దండి. ఎందుకు? అది ఎప్పుడు కారణం నేనని. యాదవా, కనే ముందు ఒక సీసా సారా పట్టించరా, మా చూస్తారా కంటుంది. ఆ పుట్టేవుడు పద్యాలు పాడుతూ పుడతాడు. అమ్మ బాబు, తాత అదే పద్యం పాడేరా, పద్యం పాడేరా. అయ్య బాబాయ్, వాళ్ళకి ఆకలికి ఇప్పుడు నొప్పులు ఎక్కడ కనిచెట్టున్నా ఇంటికి పోదాం.
మీరు సోగ్గా నిలబడితే మీ మీసాలు చూసి అమెరికా అంతా కళ్ళు తిరిగి పడిపోవాలంట. అలాగైతే బంతిపూ దగ్గరికి వెళ్ళి పోసిస్తాను నా కరెక్ట్